వివాహ వేడుకలో నిశ్చితార్థం, హల్దీ, పెళ్లి, రిసెప్షన్, ప్రతి లుక్ అద్భుతం, ప్రతి క్షణం రాజసం. నిశ్చితార్థం నుండి రిసెప్షన్ వరకు మెన్స్ వేర్, సారీస్, విమెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఫుట్ వేర్, ఫర్నిషింగ్స్, మీ కుటుంబం అంతటికి అన్ని ఒకే చోట. మీ ఇంట పెళ్లి వేడుకలకు సంపూర్ణ షాపింగ్ అనుభవం. చందన బ్రదర్స్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ నగరంలో ఆభరణాల ప్రియుల కోసం అత్యాధునిక డిజైన్లతో కూడిన వరణ్య 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ ను నిర్వాహకులు ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు, ప్రముఖ నటి హెబ్బా పటేల్ విచ్చేశారు. ఈ సందర్భంగా షోరూమ్ నిర్వాహకుడు పిన్నింటి సంపత్ కుమార్ మాట్లాడుతూ, గత 100 ఏళ్లుగా జ్యువెలరీ రంగానికి ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరల్లో నాణ్యమైన ఆభరణాలను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. తమ షోరూమ్ లో జడవ్ కుందన్, మోజోనైట్, టెంపుల్ జ్యువెలరీ మరియు సీజెడ్ కలెక్షన్స్ వంటి సుమారు 60కి పైగా విభిన్న రకాల ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ఫోటో తీస్తాను అని 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 బయటలే అని బయట అందరికీ నమస్కారం. నేను మీ హెబ్బా పటేల్. టుడే నేను వరణ్య 1 గ్రామ్ గోల్డ్ అండ్ పర్ల్ జ్యువెలరీ షో లాంచ్ చేయడానికి వచ్చాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ షోరూమ్ లాంచ్ చేస్తే. అండ్ ఇద్దరికి కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. నేను కలెక్షన్ చూశాను, వెరైటీ చూశాను, ప్రైసెస్ చూశాను, అన్ని ఆప్షన్స్ లైక్ బెస్ట్ ప్రైసెస్, బెస్ట్ డీల్స్లో బెస్ట్ క్వాలిటీ నేను చూసిన తర్వాత చెప్తున్నాను. సో మీరు ఖచ్చితంగా వరణ్య 1 గ్రామ్ గోల్డ్ అండ్ పర్ల్ జ్యువెలరీ షోరూమ్కి రండి. చాలా మంచి కలెక్షన్ ఉంది, మీరు డిసప్పాయింట్ అసలు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. పిన్నింటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు వరేణ్య జ్యువెలర్స్ని ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయటం చాలా సంతోషం. అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఈ 1 గ్రామ్ జ్యువెలరీ తీసుకురావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే 170 మంది పైన ఏవైనా ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు ఆ రోజున అలంకారం చేసుకోవటానికి కానీ
బర్త్డే అలాంటి సమయాల్లో అలంకరణ చేసుకోవటానికి. రోడ్డు ప్రమాదంలో తమ కుమారుని కోల్పోయిన బాధను గుండెల్లో దాచుకుని వందలాది మందికి అండగా నిలుస్తున్న సుదీక్షణ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చిగురుపాటి విమల సేవలు స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ కొనియాడారు. విజయవాడ మాకినేని భవన్ లో జరిగిన 33వ ఉచిత కృత్రిమ అవయవ అమెరికా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శైలజ మాట్లాడుతూ తన బాధను సేవగా మార్చుకుని గత 19 సంవత్సరాలుగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రమాద బాధితులకు అండగా నిలుస్తుందని కొనియాడారు. ఈ శిబిరంలో సుమారు 90 మంది బాధితులకు జైపూర్ కాళ్లు, క్యాలిపర్స్ మరియు రోబోటిక్ చేతులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్పర్సన్ విమలా చిగురుపాటి, డైరెక్టర్ రాజకుమారి మరియు సిబ్బంది పాల్గొన్నారు. మా శక్తి కొద్ది సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. మేము అందరూ లోపల వచ్చి కూర్చోండి. జరుగుతుంది. ఇంకా సోషల్ మీడియాని, ప్రింట్ మీడియా మార్కెటింగ్ కూడా ఛానల్స్కి వీడియో సుదీక్షణ్ ఫౌండేషన్ అనేది ఒక తల్లి పట్ట ఏదైతే కొడుకుని కోల్పోయి పట్ట కష్టం ఆ బాధ నుంచి పుట్టిన ఫౌండేషన్. సో గత 19 సంవత్సరాలు కూడా రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ మీద, అలాగే రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్ కి అవేర్నెస్, రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్ కృత్రిమ కాళ్ళు ఇవ్వడంలో కూడా 19 years నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు. సో అలాగే రోడ్ ట్రాఫిక్ అవేర్నెస్ కాకుండా చాలా అంటే మిగతా అదర్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా లైక్ ఐ క్యాంప్స్ పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ 19 years తనకున్న దాంట్లో తన బాధని సేవగా మలుచుకొని ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. ఇక్కడ మీరు చూసే కూడా చాలా మంది యాక్సిడెంట్ లోనో లేకపోతే డయాబెటీస్ వల్ల కాలు పోగొట్టుకున్నారు, వీళ్ళందరూ ఉన్నారు. చిన్న బాబు అలా 5 ఏళ్ల బాబు నుంచి 65 ఏళ్ళ వరకు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు 37వ వీళ్ళందరూ ఈ రోజు 90 మందికి ఈ కృత్రిమ భాగాలు ఇస్తున్నారు. నా పేరు చిగురుపాటి విమల. నేను సుదీక్షణ్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సేవా సంస్థను నేను రన్ చేస్తున్నాను. ఇది మేము 19 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాము. ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రధానంగా ఈ యువతని అవేర్ పరచడం కోసం మేము కాలేజెస్ లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తుంటాం. అట్లాగే రోడ్డు ప్రమాదాలలో కాళ్ళు పోయినటువంటి వాళ్ళకి కాళ్ళు వేపిస్తాం, నడవలేనటువంటి వాళ్ళకి. ఈవేళ 37వ క్యాంపు జరుగుతుంది. ఇప్పటికే మేము ఒక 5,000 మందికి వేపించాము. సంవత్సరానికి 2 సార్లు క్యాంపు రన్ చేసి ప్రతి క్యాంపులోని 100 మందికి మేము ఇస్తాము. ఈ వేళ కూడా 90 మందికి మేము ఇస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి రోడ్డు ప్రమాదాల వల్ల, ఇతర ప్రమాదాల వల్ల కాళ్ళు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇంతేకాకుండా మేము మహిళలకు ఏమన్నా చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ విజయవాడకి 23 కిలోమీటర్ల దూరంలో అడవినెక్కలు అనేటువంటి ఒక ప్రాంతంలో మేము సుదీక్షణ్ రాజకుమారి, నేను గుంటూరు జిల్లాలో టీచర్ గా పనిచేస్తున్నాను మండల పరిషత్తులో. అలాగే సుదీక్షణ్ ఫౌండేషన్ లో నేను డైరెక్టర్ గా ఉన్నాను. 2017 సంవత్సరం నుంచి నేను విమల గారితో కలిసి పనిచేస్తున్నాను. మా కార్యక్రమాలన్నీ విమల గారు చెప్పారు. ఇవి కాకుండా మేము అదనంగా చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే గుంటూరు జిల్లాలోను, కృష్ణా జిల్లాలో కూడా మేము రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు, అవేర్నెస్ కార్యక్రమాలు స్కూల్స్, కాలేజీల్లో కంటిన్యూగా చేస్తున్నాం. ఎందుకంటే మీరు కూడా చూసుంటారు, ఇక్కడికి చిన్న పిల్లలు కూడా వచ్చారు కాళ్ళు పోగొట్టుకొని. వాళ్ళని చూసినప్పుడు కాలేజీ పిల్లలు ఎక్కువ మంది మా దగ్గరకు రావడం గమనించినప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చేస్తే బాగుంటుందన్న ఒక ఆలోచనతో కృష్ణా, గుంటూరు జిల్లాలో ప్రారంభించి కంటిన్యూగా సంవత్సరం అంతా జరుపుతూనే ఉంటాము. పేదవాడు వైద్యునిగా తయారయ్యే దారి ప్రభుత్వ వైద్య కళాశాలలేనని అభివృద్ధి పేరిట లక్షల కోట్లు వృధాగా ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోవాలని, నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ వైద్య కళాశాలను వాటికి అనుబంధంగా ఆసుపత్రులను తక్షణమే పూర్తి చేయాలని, లేని పక్షంలో 2029 ఎన్నికల కౌంటింగ్ జరిగే సాయంత్రం వరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ పోరాటం చేస్తుందని వైసీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ మెడికల్ కాలేజీలన్నీ పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేస్తాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? సోమవారికి అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ మెడికల్ కాలేజీ నిర్మాణం జరిగినా అక్కడ 300 పడకల కొన్ని పూర్తి కావాల్సిన అవసరం. ఈ 10 మెడికల్ కాలేజీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది 2 విషయాలు. ఈ నాయకులు దోలేపూడి శంకర్ గారు, సిపిఐ పార్టీ నాయకులు, లక్ష్మణ్ రెడ్డి, కుర్రా వసుంధర్ గారు, విచారానికి ఆదోని, కర్నూలు జిల్లాలో ఆదోని వెనుకబడిన ప్రాంతం. షుగర్ తో, పక్షవాతంతో 294 నియోజకవర్గాలు ఊరూరు తిరిగితే ప్రభుత్వాన్ని సాధించుకుంటే అతన్ని కోలదోసి ఈ ప్రభుత్వం నాది అని చెప్పినటువంటి దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ విద్య ప్రభుత్వానికి సంబంధం లేదు, స్కూళ్ళు మూసేసి స్కూళ్ళలో టీచర్లు లేకుండా చేసి స్కూళ్ళన్నీ కారిపోయే పరిస్థితుల్లో చెట్టు కింద పాఠశాలలు ఉంటే ఇవాళ వచ్చి ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో 500 చిల్లర మార్కు వచ్చిన వాళ్ళు 1 అనే నారాయణ చైతన్య వేసినట్టు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. 5 ఏళ్ల క్రితం నువ్వేం చెప్పావు? నువ్వు వచ్చి ఎన్నాళ్ళు అయింది? 24 మాసాలు కాలేదు. మరి ఈ పిల్లలకి 1 నారాయణ లాగా గవర్నమెంట్ అని చెప్పి ఎట్లా చేస్తున్న అడ్వర్టైజ్మెంట్? నీ కృషి ఏముంది? నీ బాధ్యత ఏముంది? నీ కష్టం ఏముంది? ఇట్లాగే వాడు మెడికల్ కాలేజీలు వచ్చినాయి, అమ్మేద్దామంటాడు. దీనికి అమ్మేస్తే నష్టం ఏంటి అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. నష్టం కాక ఏంటి లాభం? ప్రైవేట్ కాలేజీ అంటే డాక్టర్లు అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. జగన్ గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురాగానే ఒకే రోజు 17 కాలేజీలకి శంకుస్థాపన చేయగానే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఇది మాదే, మేమే పంపించాం మోడీకి, ఇప్పుడు వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి నేను అంటున్నాడంటాడు. సాక్షాత్తు అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారితో పాటుగా హెల్త్ మినిస్టర్ గా ఉన్నటువంటి అప్పటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మంత్రి గారు కామినేని శ్రీనివాస్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, వైద్య విద్యాశాఖ మంత్రి గారు, వారు అసెంబ్లీలో ఇప్పటి తెలుగుదేశం నాయకులు అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడైనటువంటి సుజయ్ కృష్ణ రంగారావు అనేటువంటి ఒక ఎమ్మెల్యే ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్టీఆర్ జిల్లా నందిగామ శ్రీ రామలింగేశ్వర స్వామివారి తెప్పోత్సవ కోనేరు ఆక్రమణకు గురైందని ఆరోపిస్తూ హిందూ సంఘాల జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆలయ ఆస్తుల పరిరక్షణలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. ఆక్రమణను వెంటనే తొలగించి దేవాలయ భూములను రక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను సముదాయించారు. ఒక ఉద్యమం జరిగేటప్పుడు ప్రజలందరూ కూడా పాల్గొనాలా. ఆ యొక్క ఆస్తులు, దేవాలయ ఆస్తుల రక్షణలో జరుగుతున్నటువంటి ఆక్రమణలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా తక్షణమే మనం కనుక హిందూ దేవాలయాల ఆస్తులు హిందూ ధర్మకర్తల బాధ్యత, ఇది హిందువుల బాధ్యత ఇదంతా కూడా. కాబట్టి మనందరం కూడా ఇంకా చైతన్యవంతం చేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి మన యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో రేపు ఏం చేస్తామో ఏంటనేది కూడా మళ్ళీ చెప్తారు. కాబట్టి దయచేసి అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లానే అధికారులు కూడా ఇప్పటికి 20 రోజులు అవుతా ఉంది హైకోర్టు ఆర్డర్ ఇచ్చి. మరి హైకోర్టు ఆర్డర్ని ఉత్తర్వులు ఎందుకని ఇంతవరకు అమలు చేయలేకపోతున్నారు అధికారులు కూడా దీని మీద వెంటనే తక్షణం స్పందించి ఆర్టీఓ గారు సమాధానం చెప్తారో లేకపోతే కలెక్టర్ గారు సమాధానం చెప్తారో వెంటనే తెలియజేసి తక్షణం దాన్ని ఖాళీ చేయించి ఎండోమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కృష్ణా జిల్లా ఆకువీడు దళితవాడలో చోటు చేసుకున్న ఉద్రిక్తత ఘటనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్పీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ స్పందించారు. శనివారం గుడివాడలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఆకువీడు ఉదంతంపై మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆకువీడు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎస్సీ కమిషన్ కు అధికారికంగా ఎటువంటి వినతి పత్రం అందలేదని జవహర్ వెల్లడించారు.
ప్రస్తుతం అక్కడ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారని, అసలు ఏం జరుగుతుందనే దానిపై నిజ నిర్ధారణ జరగాల్సి ఉంటుందని ఆయన అన్నారు. బాధితుల నుండి లేదా బాధితయుతమైన వర్గాల నుండి కమిషన్ కు ఫిర్యాదు అందితే వెంటనే ఒక నిపుణుల కమిటీని అక్కడికి పంపించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనలో తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వెనకాడబోవని ఆయన హెచ్చరించారు. జవహర్ గారి మిసెస్ గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రేమతో ఈ కన్షన్ల వారి ప్రేమతో చేసిన కుటుంబానికి నా హృదయపూర్వకమైన ఆశీస్ గారు మరి వారిని రాష్ట్ర కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ వారికి ఒక మంచి ఉన్నతమైనటువంటి పదవించి వారిని ఎస్సీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత దాదాపుగా 13 జిల్లాల పర్యటన అనేది తిరగడం జరిగింది. ఆ పర్యటనలో వచ్చినటువంటి అనేక దళిత సమస్యల్ని ప్రధానంగా రెవెన్యూ కానీ, అదేవిధంగా ల్యాండ్ ఇష్యూస్ కానీ, దాంతోపాటుగా అట్రాసిటీస్ కానీ, వీటన్నిటినీ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా రివ్యూ చేసి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి దళితులకి రూల్ ఆఫ్ రిజర్వేషన్లో కానీ, వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ ఈ ప్రభుత్వ లక్ష్యాలని చేసే విధంగా, చేరే విధంగా కూడా వాళ్ళకి పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో సుమోటోగా కూడా కొన్ని కేసులు నేను నమోదు చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు విలేకరులు అడిగిన దానికి, ఎందుకంటే ఒక సంఘటన జరుగుతూ ఉన్న క్రమాన్ని, ఆ జరిగేటటువంటి సంఘటనలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇబ్బందులు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. దాంతోపాటుగా ఈరోజు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో దళితులు ఉన్నటువంటి పరిస్థితి అర్థమవుతా ఉంది. ఎందుకంటే అనేక ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, స్థితిగతులు మారలేనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా కానీ, వైద్యపరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ ఈ 3 అంశాల దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో దళిత సమాజం అభివృద్ధి చెందితే దాని ద్వారా మాత్రమే ఏదైతే వివక్షత అనేది లేకుండా పోతుంది తప్ప వివక్షత రూపాలు మార్చుకుంటా ఉంది. గతంలో ఉన్నటువంటి వివక్షతకి ఇప్పుడున్న వివక్షతకి అనేక అంశాల్లో మార్పు జరుగుతూ ఉంది. ఆ రూపు మార్చుకొని వివక్షత అనేది కొనసాగుతూ ఉంది. ఆ కొనసాగేటటువంటి క్రమంలో వివక్షత లేని సమాజాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పడం కోసం నాకు ఈ బాధ్యత చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు. తప్పకుండా దానికి అనుగుణంగా పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా వచ్చిన సమస్యలను కూడా సామరస్య పరిష్కారాన్ని ఏ విధంగా చూడాలనే దాని మీద దృష్టి పెట్టాం. అదేవిధంగా అధికారులకు కూడా, ఎందుకంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ వచ్చాయి, వాటిని అమలు చేయనటువంటి అధికారులను కూడా సీరియస్ గానే మేము వెళ్తా ఉన్నాం. అలాంటి అధికారులను కూడా ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. అంటే ఆగ్వేడ్ ఇష్యూ మీ దృష్టికి వచ్చింది సార్. ఇది ఆగ్వేడ్ విషయం నేను కేవలం సోషల్ మీడియాలో కానీ, అదేవిధంగా పత్రికా ముఖంగా మాత్రమే తెలుసుకోవడం జరిగింది తప్ప ఈనాటికి కూడా అక్కడి నుంచి ఆగ్వేడ్ నుంచి ఒక రిప్రజెంటేషన్ కూడా కమిషన్ రాలేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన మనందరూ తెలుసు. దీనికి చేయాల్సింది ఏంటంటే వాళ్ళ వాదన వాళ్ళు చెప్తారు, వీళ్ళ వాదన వీళ్ళు చెప్తారు. దానికి నిజ నిర్ధారణ అనేది జరగాలి. దానికి అవసరమైతే పేద మధ్యతరగతి ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ నియోజకవర్గంలో 40 మంది బాధిత లబ్ధిదారులకు మంజూరైన 36 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను తన కుమార్తె ప్రత్యక్ష కుటుంబ నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము అందజేశారు. కేవలం కుటుంబ ప్రభుత్వం 23 నెలల పాలనలో ఒక్క గుడివాడ నియోజకవర్గంలోని 6 కోట్ల మేర సీఎం సహాయ నిధి పంపిణీ చేశామని, ఇది గతంలో ఎవరూ చూడని రికార్డని గుర్తు చేశారు. పేదల కష్టాలు కన్నీళ్లు తెలిసిన గొప్ప వ్యక్తి మన సీఎం అని, ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని ఒక భరోసా అన్నారు. మిమ్మల్ని కాదు కదా, ఆయన కదా చూడాల్సిందే. థ్యాంక్ యూ అన్న. పోనండి, అయిపోయినాక అదం వెళ్ళిపోతుంది. బేతోలు వడ్డేవారి స్ట్రీట్ అయితే ఎవరున్నారు? బేతలలో ధన్యాలపేట వడ్డేవారి స్ట్రీట్ అంటున్నారు. ఎంత అమౌంట్?
$44,347. 44,000 ఏ వార్డు? నాగర్పడి ఒకటి వార్డు ఇచ్చే పెట్టుకో. అమౌంట్ చూడండిమ్మా, అమౌంట్ చూడండి. 83,000. మా వంగపండి నేను కనపడిన కొంచెం చేస్తున్నాను. నన్ను ఇచ్చావా? దొరకరారు రాలేదా? మీరు ఇచ్చండి. అమౌంట్ చూడమ్మా, వెనక 10,000 కొనండి మీరు. దాంట్లోకి ఎల్ఓసి పెట్టేద్దాం. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం 21వ వార్డు మందుపాడులో మీ సేవలో మీరాము పేరుతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజా దర్బార్ నిర్వహించారు. అధికారులతో కలిసి ప్రజల నుంచి నేరుగా సంవత్సర అర్జీలను స్వీకరించారు. అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పలు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. డ్రైనేజీ సమస్యలపై పలు అర్జీలు రావడంతో అధికారులపై ఎమ్మెల్యే రాము అసహనం వ్యక్తం చేశారు. గ్యాస్ వర్కులు చేసి యుద్ధ ప్రాతిపాదికన డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. కరెంట్ వచ్చాక 6:30 కరెంట్ వస్తుంది సార్, 6:35 వరకే వస్తుంది వాటర్, ఇంకా తర్వాత అసలు రావు. ఇప్పుడు దానికోసమే కదమ్మా, ఇప్పుడు అది లేకపోతే మనకి ఇప్పుడు మీ మోటార్ రావట్లేదు అంటారా? ఎవరికి రావట్లేదు. అవును, 6:30 లోపే పట్టాలేదు. కరెంట్ 6 కి పోతుంది కదా సార్, అవును 6:30కి వస్తుంది. కరెంట్ 6 ఎందుకు పోతుంది? ఏమో సార్, ఎందుకు పోతుంది చెప్పరా? మీరందరూ వాటర్ పట్టుకుంటారు. వాటర్ అసలు రావు, కరెంట్ వస్తేనే వస్తాయి. కరెంట్ వచ్చి రావమ్మా, మీరు మోటార్ వేస్తున్నాం బేసిక్ గా. మీ ఇంట్లో మోటార్ ఉందా? అది పాయింట్. అది ఎన్నింటికి ఇస్తున్నారు మోటార్? 6:30 ఇస్తున్నారు. మోటార్ ఎప్పుడు ఇస్తారు? అవును, ఎన్ని దాకా ఇస్తారు మీరు వాటర్? ఎన్ని దాకా ఇస్తారు? పెట్టాము పిల్లల స్టడీ కోసం కూడా 2 times పార్టీ ఆఫీస్ ఏం చెప్పారు? ఇదే హిందుస్థాన్ ఎప్పుడో పెడితే మీది ఊరు కాదు మాది మంటారు సార్. అక్కడ నాకేం లేకపోతే అమ్మ దగ్గరికి వచ్చి సర్ది తీసుకొని ఉంటున్నాను. ఆల్రెడీ ఒకసారి చెప్తానేమో ఈ కాదు ఇది ఆల్రెడీ మార్చాలి కదా. మార్చేసాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చిన్న స్కూల్లో వేస్తే ఆయన పెన్షన్ ఎక్కడే తీసుకుంటున్నాను మార్చింది సార్. సారే మార్చారు. నేనేమో పర్మిషన్ పెడితే లాస్ట్ ఎప్పుడు పడిపోస్తాను. నేను చిన్న స్కూల్లో చేస్తాను, త్రివేణిలో చేస్తాను. నాకేమో 2 పిల్లలు, వాళ్ళు చదివించుకోవడానికి చేసి పెట్టాను సార్. మరి ఇంటికి 3,500 నేను కట్టుకోలేకపోతున్నాను. చెప్పండి సార్, మధ్యాహ్నం రమ్మంటే నేను రాలేను సార్. రేషన్ కార్డులు కాదు, ఇప్పుడు కొత్త వీళ్ళకి అప్లై అయితే ఎప్పుడు అయిందా? ఎప్పుడు అయిపోయిందా? ఎప్పుడు అయిపోతే వచ్చేస్తున్నాం అంటే ఏది ఇప్పుడు పెట్టాలంటారా? మీరు ఒకసారి మళ్ళీ కాకుండా ఎప్పుడైనా గానీ సమస్య ఎప్పుడున్నా గానీ నేను ఆల్మోస్ట్ గుడివాడలో ప్రతిరోజు ఉంటున్నాను. ఏ రోజైనా కానీ మీరు నా దగ్గరికి వచ్చి సమస్యలు ఏమైనా ఉంటే దాని గురించి మాట్లాడచ్చు. అందరం కలిపి మంచి అభివృద్ధి సాధించుకుందాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. కరెంట్ ఒకసారి ఒకరి తర్వాత ఒకరు వస్తే బాగుంటది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.